రాహుల్ గాంధీ 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సభలకు జనం బాగానే వచ్చారు. స్పందన కూడా బాగుందని కాంగ్రెస్ వర్గాలు సంబరపడ్డాయి. అంతా బాగానే ఉంది కానీ ఒక ముఖ్యమైన లోపం మాత్రం కనబడింది. మత్స్య యంత్రాన్ని కొట్టడానికి ఒక నియమం ఉంది. ఆ యంత్రం పైన గిరగిరా తిరుగుతుంటే కింద నీటిలో దాని నీడను చూసి పైనున్న చేపను కొట్టాలి. రాహుల్ పద్ధతి ఇందుకు విరుద్ధంగా కనిపించింది. ఆయన పైనున్న చేప వంక చూస్తూ నీటిలోని దాని నీడపై బాణాన్ని ఎక్కుపెట్టారు. ఆ బాణాన్ని వదిలితే ఏమవుతుంది? నీళ్లు కదులుతాయి గనుక కాసేపు నీడ కనిపించదు. చేప మాత్రం నిక్షేపంగా తిరుగుతూనే ఉంటుంది. తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను పరిశీలిస్తే అసలు ఇవ్వాల్సిన ముఖ్యమైన గ్యారంటీని విస్మరించినట్టు బోధపడుతుంది. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పైన ఆయన చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆయన పొలిటికల్ నరేటివ్ లేదా రాజకీయ భాషణ అప్డేట్ అయినట్టు కనిపించడం లేదు. రాజకీయాల్లో గెలవాలంటే ఈ భాషనే ముఖ్యం. ఆ భాషణ కొత్త భావాలతో కూర్చి ఉండాలి. జనాన్ని ఉత్తేజపరిచేదిగా ఉండాలి. వారికి ఊరటనిచ్చేదిగా ఉండాలి. రాహుల్ ప్రసంగాల్లోని భాషణ కంటే 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతల భాషనే మెరుగ్గా కనిపిస్తున్నది. వాళ్లలో రాజకీయ స్పష్టత ఉంది. వారి భాషణ కూడా అందుకు అనుగుణంగా ఉంది. ఆర్థిక అభివృద్ధిలోనూ సంక్షేమ రంగంలోనూ ఈ 9.5 ఏళ్ల పాలన ఒక విజయ గాథగా గణాంకాల ఆధారంతో వారు చెప్పుకొస్తున్నారు. ఈ జైత్ర యాత్రను కొనసాగిద్దామని సూటిగా సుత్తి లేకుండా వారు సందేశాన్ని ఇవ్వగలిగారు. పరిపాలనా రథం జైత్రయాత్ర సాగించాలంటే రాజకీయ సుస్థిరత అత్యంత అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి మైనస్ మార్కులు పడేది ఇక్కడే. వారు చెబుతున్న 6 గ్యారంటీలను అమలు చేయడానికి కూడా రాజకీయ సుస్థిరత అనే ప్రధానమైన గ్యారంటీ అత్యంత అవసరం. ఈ గ్యారంటీని ఇచ్చే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని దాని ట్రాక్ రిపోర్టే కుండబద్దలు కొట్టి చెబుతోంది. 2004 ఎన్నికల నాటికే తెలంగాణ కాంగ్రెస్లో తిరుగులేని నేతగా ఎదిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మాత్రమే కాంగ్రెస్ రాజకీయ సుస్థిరతను సాధించగలిగింది. ఫలితంగానే అభివృద్ధి సంక్షేమాల్లో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి 2009 ఎన్నికల్లో కూడా గెలవగలిగింది. ఈ ఒక్క చాప్టర్ను మూసేస్తే కాంగ్రెస్ కథలో మిగిలిన భాగాలన్నీ కుమ్ములాటల కథలే. కాంగ్రెస్ కీచులాటల ఫలితంగానే తెలుగుదేశం పార్టీ పుట్టుకొచ్చి అధికారం చేపట్టింది. 1978-83 మధ్య కాలంలో 4 ముఖ్యమంత్రులు మారడం, పాలన అటకెక్కడం మూలంగా జనం మార్పు కోరుకున్నారు. 1989లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కథ పునరావృతమైంది. 3 ముఖ్యమంత్రుల్ని మార్చాల్సి వచ్చింది. ఇలా మార్చకపోయినట్లయితే సైబర్ టవర్స్ కి శంకుస్థాపన చేసిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని పూర్తి చేసి ఉండేది. చంద్రబాబు డప్పు వాయించుకోవడానికి అవకాశమే ఉండేది కాదు. 2009 ఎన్నికల తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ దురదృష్టవశాత్తు 4 నెలల్లోనే చనిపోయారు. కాంగ్రెస్ అసలు కథ మళ్లీ మొదలైంది. ఏడాది పాటు సీనియర్ నేత రోషయ్యను ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత ఆయన్ను మార్చి కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంకో మార్పు జరగకపోవడానికి కారణం పార్టీలో వచ్చిన ఐక్యత కాదు, అప్పటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతం కావటం. రాష్ట్ర విభజన అనివార్యమని తేలడంతో ఆ పదవికి ఎవరూ పోటీ పడలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 2 సార్లు ప్రధాన ప్రతిపక్ష హోదాను ప్రజలు కాంగ్రెస్కు కట్టబెట్టారు. ఆ బాధ్యత నిర్వహణలో కూడా ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. మొదటిసారి 21 మందిని గెలిపిస్తే చివరకు 10 మంది మిగిలారు. రెండోసారి 19 మందిని గెలిపిస్తే 5 మిగిలారు. అధికారం అప్పజెప్పినప్పుడు కొట్లాడుకొని పరిపాలనను పడకేయించారు. ప్రతిపక్షంలో కూర్చోబెడితే సంతబేరాలకు లొంగిపోయారు. మరి ఏ ధైర్యంతో ఇప్పుడు ప్రజలు ఓటేయాలి? రాజకీయ సుస్థిరతను అందించామనే గ్యారంటీ కదా కాంగ్రెస్ పార్టీ నుంచి జనం ఆశించేది. ప్రస్తుత కాంగ్రెస్ కనీసం 10 మంది ముఖ్యమంత్రి పదవికి ఆశావాహులున్నారు. ఓ 6-7 మంది అయితే గట్టి పట్టుదలతో పోటీలో ఉన్నట్టు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ సుస్థిరతను ఎలా ఆశించాలి? తెలంగాణ రాష్ట్ర పురోగతికి రాజకీయ సుస్థిరత ప్రాణాధారం. హైదరాబాద్ నగరం రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్. గడిచిన 10 ఏళ్లలోనే 5 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలిచ్చిన నగరం. ఫార్మా తదితర రంగాల్లో ఇంకో 6-7 లక్షల మందికి కొత్తగా ఉపాధినిచ్చింది. రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్న లక్షలాది మంది పేద కార్మికులకు కడుపు నింపుతున్న నగరం. రాజకీయ అస్థిర పరిస్థితులు ఏర్పడితే దాని ప్రభావం ఉపాధి రంగం మీద పడుతుంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన సామాజిక వర్గానికి చెందిన కొందరు యువతీ యువకులు ఐటీ కారిడార్లో ప్రదర్శన చేసినప్పుడు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఉలికిపడింది కూడా ఇందుకే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో కూడా ఉపాధి రంగాన్ని ఆందోళనకు దూరంగా ఉంచారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే ఇవ్వాల్సిన అసలైన గ్యారంటీ రాజకీయ సుస్థిరత. దాని ట్రాక్ రికార్డు దృష్ట్యా నామకే వాస్తే హామీ ఇస్తే జనం నమ్మరు. జనాన్ని నమ్మించడానికి ఏం చేయాలో ఆ పార్టీ నిర్ణయించుకోవాలి. అప్పుడు మాత్రమే 6 గ్యారంటీల గురించి జనం ఆలోచిస్తారు. ఈ 6 గ్యారంటీల్లో కొన్ని పాత పథకాలే. వేలంపాటలో పెంచినట్టు కేటాయింపులు కొంచెం పెంచి కొత్త పథకాలుగా స్టాంపు వేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి విద్యా వికాసం అనే కొత్త పేరు పెట్టారు. గృహిణులకు 2500 రూపాయల ఆర్థిక సాయానికి సంబంధించిన విధానాలను అధికారంలోకి వస్తే అప్పుడు తయారు చేస్తారట. కర్ణాటక నుంచి దిగుమతి చేసుకున్న ఈ పథకం అక్కడే ఇంకా బాలారిష్టాలను దాటలేదు. రాజకీయ సుస్థిరత అనే గ్యారంటీ ఇవ్వలేని పార్టీ ఇచ్చే 6 గ్యారంటీలైనా 12 గ్యారంటీలకైనా విలువ లేదు. గురి తప్పిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో ఇది మొదటి భాగం. ఇక రెండో భాగం దాని రాజకీయ భాషణ. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిత్యం చేస్తున్న విమర్శలనే ఈ 3 రోజుల్లో రాహుల్ గాంధీ వల్లెవేశారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కుటుంబ పెత్తనం నడుస్తున్నది, ధరణి పేరుతో వేలాది ఎకరాలు కబ్జా పెడుతున్నారు, దొరల తెలంగాణగా మార్చారు, సామాజిక న్యాయం కరువైంది, బీఆర్ఎస్ బి టీమ్గా బీజేపీ పనిచేస్తున్నది, వగైరా వగైరా. వీటిలో కొన్ని ఆరోపణలు 2018 ఎన్నికల్లోనే కాంగ్రెస్ కూటమి ప్రజల ముందుంచింది. అయినా ఆ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయగలిగింది. ఈ ప్రచారంలో రాహుల్ గాంధీకి బాగా నచ్చిన మాట దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రాహుల్ కాపీ కొట్టినట్టున్నారు. రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్యన యుద్ధం జరుగుతున్నదని జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అందుకు అక్కడ సహేతుకమైన కారణం ఉన్నది, ప్రాతిపదిక ఉన్నది. పేదల సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని అక్కడి పెత్తందారీ శక్తులు తెలుగుదేశం రాజకీయ కూటమి రూపంలో అడ్డుకుంటున్నారు, ఎల్లో మీడియా రూపంలో అడ్డుకుంటున్నారు. జనాన్ని జాగృతం చేయడం కోసం, జరుగుతున్న కుట్రలను విడమర్చి చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ నినాదాన్ని అందుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో దొరలకు మేలు చేస్తున్నదేమిటి? పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలేమిటి? ఆ పార్టీ దగ్గర ఉన్న పీడిత ప్రజల సాధికారత కార్యక్రమం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక భూస్వామ్య కులంలో పుట్టాడు గనక ఆయనది దొరల పాలన అనడం ఆమోదయోగ్యం కాదు. నిజమే, ఉత్తర తెలంగాణలోని భూస్వామ్య కులం వారు ఎక్కువ మంది బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అట్లానే దక్షిణ తెలంగాణ భూస్వామ్య కుటుంబాల వారు ఎక్కువ మంది కాంగ్రెస్ లో ఉన్నారు. నాయకుల పుట్టుక కారణంగా వారు దొరల పక్షమా పేదల పక్షమా అని నిర్ధారించగలమా? గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పుంజుకున్న మాట వాస్తవం. ఇందుకు కర్ణాటక ఫలితాలు కొంత దోహదపడ్డాయి. వ్యూహాలు సవరించుకొని బీజేపీ బలం పుంజుకోకపోతే అది కాంగ్రెస్కు మరింత మేలు చేస్తుంది. కొన్ని సీట్లు పెరగొచ్చు, కానీ పరిణామాలు కొంత భిన్నంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో బీసీలకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరోపక్క బీజేపీ బీసీలకు పెద్దపీట వేస్తున్న సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడు కనిపించిన వాపును బలుపుగా భ్రమిస్తే కాంగ్రెస్ కు మరోసారి భంగపాటు తప్పదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ బలంగా పోటీలో నిలబడాలంటే 2 షరతులు. 1, రాజకీయ సుస్థిరతను ఇవ్వగలమన్న భరోసా కల్పించాలి. 2, కాలానుగుణమైన తెలంగాణ అభివృద్ధికి ఆలంబన కాగల రాజకీయ ఎజెండాను జనం ముందుంచాలి. కర్ణాటక మేనిఫెస్టో తారక మంత్రం కాదు.